సో తోకడలో మళ్ళీ మైనింగ్ షురూ అయిందట. నోటీసులు ఇచ్చినా కూడా డోంట్ కేర్ అంట. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది, వీళ్ళ పని వీళ్ళు చేసుకుపోతున్నారు, కొల్లగొట్టుకుంటూ పోతున్నారు. సో అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. దిశ దినపత్రిక లేకపోతే ఇతర దినపత్రిక అనేది ప్రక్కన పెడితే ఒక పత్రికలో దాని మీద కంటిన్యూషన్గా వస్తున్నప్పుడు, అంతకుముందు వార్తలు కూడా రాస్తున్నప్పుడు, అంతకుముందు మీడియా కూడా కోడే కూసినప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకోకుండా అక్కడ అధికారులు కళ్ళు మూసుకుని ఉంటున్నారు. ఇక ఏదో ఒకటో రెండో నోటీసులు ఇవ్వాలి కాబట్టి నోటీసులు కూడా జారీ చేశారు. అయినా సరే వాళ్ళ తంతు వాళ్ళదే, అదే కొనసాగుతున్నట్ట మళ్ళీ. సో మళ్ళీ మైనింగ్ షురూ. నోటీసులు ఇచ్చిన డోంట్ కేర్ అంటూ తోగడంలో జరుగుతున్న పరిస్థితి. మళ్ళీ కందకాలు తవ్వినా పట్టించుకునే యజమాని. అర్ధరాత్రి విచ్చలవిడిగా లారీలతో కంకర రవాణా. రాజకీయ అండతో చెలరేగుతున్న అక్రమార్కులు. తిలా పాపం తలా పిడికుడు ఉన్నట్లుగా అధికార వ్యవహారాల శైలి. ఇక నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్న పట్టింపు కరువు. కథనాలు రాస్తున్న దిశపై నిర్వాహకుడి అక్కసు అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం ఇవ్వడం జరుగుతుంది. మైనింగ్ నిర్వహణ అంతా అక్రమమని, నిబంధనలకు వ్యతిరేకంగా తోగూడెం క్వారీలో పనులు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు, స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. అయినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. సో వరుస కథనాలు వస్తున్నాయి. రాజకీయ నాయకులను ఆశ్రయించారు క్వారీ సిబ్బంది, క్వారీ నిర్వాహకులు. వారికి ఇచ్చిన హామీతో మళ్ళీ మైనింగ్ మొదలుపెట్టినట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి రాజకీయ నాయకుడు ఎవరు? జిల్లా స్థాయి నాయకుడా, ఇన్ఛార్జ్ నాయకుడా, ఏ పార్టీ నాయకుడు? ఆ డేటా తీసుకోవాలి. ఆయన వెళ్ళిన తర్వాత అభయం ఇచ్చాను పో మళ్ళీ అంటే ఒకవేళ మళ్ళీ వచ్చి నిర్వాహకుడు ఇక్కడ నిర్వహిస్తున్నాడేమో. ఇదేంతండి? ఇది పట్టించుకోరా? ప్రభుత్వాలు తమ పని అవి చేసుకుపోతాయి, చట్టాలు తమ చేసుకుపోతాయి, వీటి పనులు ఇవి చేసుకుపోతాయి అన్నట్టు లెక్క. ఏమో రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరు పూర్తిగా కన్ను పెట్టాల్సిందే. అంటే మా పాత్రికేయుల్లో ఏదో ఒక దినపత్రిక, మా పాత్రిక వర్గంలో ఏదో ఒక మీడియా నుంచి ఒక టీవీ ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి అక్రమాలను బయటపెట్టినప్పుడు అంతంత మాత్రంగా తీసుకోకుండా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేందుకు దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో దీని మీద పూర్తిగా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆ నాయకుడు ఎవరు, ఆ నిర్వాహకుడు ఎవరు, అసలు అక్కడ ఉన్న అధికారులు ఎవరు, ఎంతెంత ముట్ట చెప్పారు, ఎప్పటి నుంచి తంతు కొనసాగుతుంది, మొత్తం డీటెయిల్స్ చేయాలి. అప్పుడు సభాష్ రేవంత్ రెడ్డి గారు అంటూ అక్కడి ప్రజలు, అక్కడి మీడియా కూడా మీకు సెల్యూట్ చేస్తుంది.